అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మా ఛానల్ని కనుక మీరు కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వీడియోలో నేను మా వినాయకుడిని ఎలా తయారు చేసుకున్నానో చూపిస్తున్నాను. నేను దీనికోసం క్లే వాడాను. ఇది ఆన్లైన్లో మనకి దొరుకుతుంది. ఎప్పుడూ చక్కగా మట్టితో తయారు చేసుకునేదాన్ని, కానీ కుదరకపోవడం వల్ల ఈసారి క్లేతో చేస్తున్నాను. ప్రతి సంవత్సరం ఇలా నా చేతులతో వినాయకుడిని చేసుకుని అలంకరించుకుంటే కానీ నాకు తృప్తిగా ఉండదు. గత 10-12 సంవత్సరాలుగా ఇలానే చేస్తున్నాను. సిరి సంపదలు, జ్ఞానం, గొప్పతనం, దీర్ఘాయువు, ఆరోగ్యం వంటి మంగళప్రదాలను ప్రసాదించేది గణేశుడు. హిందూ పంచాంగం ప్రకారం పండుగ భాద్రపద మాసంలో వస్తుంది. అన్ని వేళలా కరుణ కలిగి ఎల్లప్పుడూ ఆశీస్సులను ప్రసాదించే గణేష్ను ప్రసన్నం చేసుకోవడానికి ప్రజలు చతుర్థిని జరుపుకుంటారు. పురాణాల ప్రకారం ఒకరోజు శివుడి నివాసమైన కైలాసంలో గౌరీకి దగ్గరగా కాలకేయులు, ఆప్తులు వంటి వారు ఎవరూ లేరు. ఆ సమయంలో విసుగు చెందిన పార్వతీదేవి స్నానం చేయాలనుకున్నారు. ఎవరినైనా ఇంటి తలుపు వద్ద కూర్చొండబెట్టి స్నానానికి వెళ్ళాలని అనుకుంటుంది. కానీ ఎవరూ లేరని ఆమె బాధపడింది. అప్పుడు ఆమె తన శరీరానికి పూసుకున్న పసుపు నుండి ఒక విగ్రహాన్ని తయారు చేసి ప్రాణం పోస్తుంది. విగ్రహం చూడగానే చాలా ఇష్టపడుతుంది. ఆ ఇష్టంతోనే ఆ విగ్రహమూర్తికి గణేశ అని పేరు పెట్టింది. తరువాత ఆమె పరిస్థితిని గణేశునికి వివరించింది. ఇప్పుడు నేను స్నానం చేయబోతున్నాను, ఎవరిని లోపలికి రానివ్వకండి అని చెబుతుంది. అందుకు అంగీకరించిన గణేశుడు ద్వారపాలకుడిగా తల్లికి కాపలా కాస్తూ నిలబడతాడు. అంతలో ఆ పరమేశ్వరుడు రానే వస్తాడు. లోనికి ప్రవేశించడానికి ప్రయత్నించగా గణేశుడు ఆ పరమేశ్వరుణ్ణి అడ్డుకుంటాడు. కానీ తల్లి ఆజ్ఞను పాటిస్తున్న గణేశుడు శివుడిని లోపలికి వెళ్ళడానికి అనుమతించకుండా ఆపుతాడు. శివుడు పార్వతీదేవి పతిదేవుడనే విషయం గణేశుడికి, గణేశుడు పార్వతీదేవి సృష్టించిన కుమారుడని శివుడికి తెలియదు. ఈ కారణంగానే ఇద్దరి మధ్య వాద వివాదాలు జరుగుతాయి. ప్రవేశ ద్వారం వద్ద తండ్రిని అడ్డుకున్న గణేశుడిపై ఆ పరమేశ్వరుడు ఆగ్రహవేశాలకు గురై అతని తలను నరికివేస్తాడు. బాలుని హాహాకారాలు విన్న పార్వతీదేవి పరుగున వచ్చింది. రక్తపు మడుగులో ఉన్న కుమారుణ్ణి చూసి నిశ్చేష్టురాలైంది. భర్తతో వాదులాడింది. జరిగిన తప్పు తెలుసుకున్న కైలాసనాథుడు పశ్చాత్తాపడతాడు. బాలునికి ప్రాణం పోస్తానని మాట ఇస్తాడు. చనిపోయిన వ్యక్తికి ఉత్తరాన ఉన్న తలను పెట్టాలి అని శివుడు చెబుతాడు. భటులు ఉత్తర దిక్కున పడుకున్న వ్యక్తి తల కోసం ఎంతగానో వెతుకుతారు. అయినప్పటికీ చివరిగా వారికి ఒక్క ఏనుగు తల మాత్రమే దొరుకుతుంది. శివ ఆ శిశువు మీద ఏనుగు తలను స్థిరపెట్టి అతనికి తిరిగి జీవం పోస్తాడు. అలా గణేశుడు తిరిగి ప్రాణం పోసుకున్నాడు. గణేశుణ్ణి ఆది గణపతిగా పిలుచుకుంటాము. ఏ పని మొదలుపెట్టినా, ఏ శుభకార్యాన్ని మొదలుపెట్టినా ముందుగా గణపతిని తలుచుకోవడం, గణపతి పూజ చేయడం మన ఆచారం.
వినాయకుడిని చక్కగా రంగులతో పెయింట్ చేసుకుని చిప్స్ కుందన్స్తో అలంకరించుకుంటే ఎంతో అందంగా ఉంటుంది. ఇలా చేస్తే పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది. వాళ్ళు కూడా చేయడానికి ఎంతో ఇష్టపడతారు. వీటి కోసం నేనేమీ కొత్తగా కొనలేదండి, అన్నీ ఇంట్లో ఉన్నవి. నాకు పెయింటింగ్ చేసే అలవాటు ఉంది కాబట్టి, క్రాఫ్ట్స్ ఎంబ్రాయిడరీ చేసేదాన్ని కాబట్టి, అవి చేసినప్పుడు మిగిలిన మెటీరియల్స్ వస్తువులు అన్నీ భద్రపరిచేదాన్ని. అలా దాచుకుంటే ఇలా చక్కగా సమయానికి వాడుకోవచ్చు. కొన్ని సంవత్సరాలుగా నేను చేసుకున్న వినాయకుల ఫోటోలను ఈ వీడియో లాస్ట్లో యాడ్ చేస్తాను, తప్పకుండా చూడండి. మీరు ఏ పని మొదలుపెట్టినా ఎలాంటి విఘ్నాలు లేకుండా పూర్తి చేయాలని ఆ లంబోదరుని మనస్ఫూర్తిగా వేడుకుంటూ మరొక్కసారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఇక సెలవు.